చౌదరి గారు, అలా సార్ చెప్పండి. మోక్షజ్ఞ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారని తెలిసింది. అవును. మీ దాకా వచ్చిందా సార్ అది? అంటే ప్రాజెక్టా లేకపోతే న్యూసా? న్యూస్ కదండి, ప్రాజెక్ట్. లేదు, నాకు నా దగ్గర మీకేం రాలేదు, నా సంబంధం దగ్గర సార్? రాలేదు. కానీ ఆ సినిమాకి ఎప్పటి నుంచో మేమందరం ఆ న్యూస్ కోసం వెయిటింగ్. ఓకే. అది ఒక మంచి కాంబినేషన్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ న్యూస్. ఎందుకంటే నాకు తెలిసి ఆ న్యూస్ అంటే ఆ, ఒక కాంబినేషన్ అని నాకు అర్థమైంది. ఆ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అని నేను. సార్ ఎన్టీఆర్ గారు అంటే విపరీతమైన అభిమానం, మీకు చాలా ప్రేమ. మ్, ఆయన జీవిత చరిత్ర 1, 2 వచ్చినప్పుడు ఆ ఆలోచన నాకు ఎందుకు ముందుగా రాలేదని ఎప్పుడైనా బాధ అనిపించిందా? బాధ ఏమి అనిపించలేదు, నాకు రాలేదనిపించలేదు. నేను ఎప్పటికైనా తీద్దామని మాత్రం నేను లైఫ్లో అనుకున్నాను నేను. అని యుగ పురుషుడు అనే ఒక టైటిల్ని దాదాపు 2000 నుంచి నేను రెన్యువల్ చేసుకుంటూ చాలా ఏళ్ల పాటు రెన్యువల్ చేస్తూనే ఉన్నాను. ఇంకా అనుకున్నాను ఒకప్పుడు చేద్దామని, ఒకప్పుడు అనుకున్నాను ఓకే సార్. యుగ పురుషుడు అని. సార్ చౌదరి మీరు గారు. రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్గా చేశారు. తర్వాత దాసరా గారు అంటే మీకు బాగా ఇష్టం, ఒకసారి స్టేజ్ మీద కూడా చెప్పున్నారు. మ్. అటువంటిది మీరు రెగ్యులర్గా లవ్ స్టోరీలు, ఇప్పుడు సాహిత్యం ఇవన్నీ చెప్తారు ఈ స్టోరీల్లో. గతంలో మీరు చెప్పినప్పుడు ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదని చెప్పారు, దాసరా గారు జానర్. అటువంటిది మీరు ఎందుకు ట్రై చేయలేదు సార్? ఆయన ఇష్టమైన డైరెక్టర్ అయిన ఉన్నప్పుడు. కాదు, ఇప్పుడు సీతారాముల కళ్యాణం చూస్తున్నారనికిను సీతారామరాజుకి సంబంధం లేదు. ఫ్యామిలీ డ్రామా ప్లస్ యాక్షన్. యువరాజుకిను సీతారామరాజుకి సంబంధం లేదు. తర్వాత లాహిర్కిను యువరాజు సీతారామరాజులకు సంబంధం ఉండదు. మీరు చూడండి, చెప్తున్నాను. అవును. యువరాజులు అసలు ఏమి మహేష్ బాబుతో అటెంప్ట్ చేయాల్సిన ఫిలిం లాగా ఉండదు అలా కదా. అందులో యాక్షన్స్ ఉండవు, ఏమి ఉండవు. అలా ప్రయోగాత్మక చిత్రం అది. ఆయనే ఒక కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఆయనకు ఒక పిల్లోడు లాంటి సినిమా దాన్ని థియేటర్లో కూర్చోబెట్టి జనాలని ఒప్పించడం అనేది చాలా కష్టమైన సినిమా అది. తర్వాత లాహిర్ 4 జంటల ప్రేమ కథలు అవి వాళ్ళకి అదొక రకమైన, మళ్ళీ దాంట్లో పగా ప్రతీకార మార్కులు కూడా ఉంటాయి. దాని తర్వాత వచ్చిన సినిమా సీతయ్య అసలు పోలీస్ ఆఫీసర్ సబ్జెక్ట్ కదా, అది వెరైటీ కదా అసలు అది. ఫ్యాక్షన్ అది ఫ్యాక్షన్. అంటే love- దేవదాస్ వేరు. లవ్ ఫ్యాక్షన్ ఇక్కడే ఉండిపోయారు. ఫ్యామిలీ డ్రామా ఉందిగా సీతారామరాజు, బాగుందండి. అన్నదమ్ములు విడిపోవడం. ఇంకేం కావాలి మీకు? సోషల్ అవేర్నెస్ అని ఒక్క మగాడు చేశాను. ఓకే. దాని తర్వాత రే అనేది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చేశాను. ఏదో ఒకటి పాప్ వరల్డ్కి వెళ్ళాను. సార్ ఇంత ఇంత చాలా క్రాఫ్ట్ మీద ఇంకే టైప్ సబ్జెక్ట్ చేయాలి మీకు చెప్పండి. సార్ అట్లానే కాదు, మీరు చెప్పారు ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదు, అటువంటి ట్రై చేస్తే బాగుంటుంది. ఒకసారి స్టేజ్ మీద ఎవరు ట్రై చేస్తారని చెప్పట్లేదు. ఆయన యొక్క ఒక వ్యక్తి గురించి పొగిడేటప్పుడు ఆయన ఎన్ని రకాల పార్సల్ తీశారు అనేది చెప్పటం అనేది. ఇప్పుడు మీ గురించి చెప్పాల్సి వస్తే మీరు ఇలాగ స్నఫ్ కలర్ షర్టు ప్యాంట్ వేసుకొస్తారు ఎప్పుడు ఆయన టేస్ట్ ఇది అని చెప్తాం. ఆయనలాగా నేను ప్రయత్నించలేదు, అలాంటి ప్యాంట్ షర్ట్ వేసుకొస్తానని దాని అర్థం కాదు. అట్లాగే సార్. అది అదే direct గా ఆయన యొక్క గొప్పతనం చెప్తాం. నా ఉద్దేశం అది. నా ఉద్దేశం ఏంటంటే ఇష్టమైన దర్శకుడు అన్నారు కాబట్టి అమరాజీనామా కానీ సూర్యగడ్ లాంటి అటెంప్ట్. అదేనండి, అదే చెప్పేదండి. అది కాలం ప్రకారం మాకొచ్చిన ఐడియాలతో వెళ్ళగలం. ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఒకే రాగా ఆలోచించవు. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన కుటుంబ పరిస్థితులు, మనం చదివిన పుస్తకాలు, మనం కలిసిన స్నేహితులు, మనం ఎదిగిన కాలమాన పరిస్థితులు ఇంకొక వ్యక్తి కాలమాన పరిస్థితులు ఒకటేలాగా ఉండవు. ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవండి. అందుకని ఒకేలాగా ఆలోచించలేము. కార్బన్ కాపీలు మెయింటైన్ అవ్వవు. అందుకని ఆదర్శం వేరును, ఎనాలిసిస్, ఒక వ్యక్తిని అనాలిసిస్ చేయడం వేరును, అతనిలాగా అనుకరించాలనుకుంటే అవ్వలేమంటున్నాను. నేనైతే డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను, కుదిరినంత వరకు చేశాను. చౌదరి గారు. హలో అండి, చౌదరి గారు. హాయ్ అండి. ఇక్కడ చౌదరి గారు, అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి తారక రామారావుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? అబ్బాయి యాక్టింగ్ స్కిల్స్ అనేది మీరు ఎలాగో చూసుంటారు. వర్క్ షాప్స్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉన్నాయి తన స్కిల్స్? తను నేనేనండి, అన్నీ తానే అన్నట్టుగా నేను ఆయనకి ఎక్కడో కొంత నేర్చుకున్నాడు. ఆయన నటన పరంగా కొంత ప్రాక్టీస్ చేశాడు. డ్యాన్స్ ఆయనకి పర్సనల్గా చిన్నప్పుడు ఏదో కొంత నేర్చుకున్నాడు. తర్వాత స్వయంగా తన డ్యాన్స్ బాగా స్వయంగా నేర్చుకున్నాడు. అన్ని అబ్జర్వ్ చేసి బాగా గ్రాహక శక్తి ఎక్కువ ఉంది ఆయనకి. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు డ్యాన్స్. ఎక్సలెంట్ డాన్సరు చౌదరి గారు. ఆ డ్యాన్స్తో పాటు నేను ఈ 15 నెలల పాటు 15 నెలలు దాదాపు లాస్ట్ ఇయర్ March 27న సూత్రప్రాయంగా ఓకే అయితే April 27న నేను అతన్ని చూడటం జరిగింది. అప్పటి నుంచి 15 నెలల పాటు కోచింగ్ ఇచ్చాను. ఎక్సలెంట్గా తను డాన్స్ చేయగలడు, యాక్టింగ్, అన్ని రకాల ఎమోషన్స్ని పండించగలడు. అది మీరు లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పారు, ఐస్ చాలా బాగా డిస్క్రైబ్ చేశారు తనవి. అంటే యాక్టింగ్ లో కూడా అవి ఉండబోతున్నాయి అనేది మీరు అవును, కళ్ళతో చెప్పారు కదా. అభినయించగలడు, కళ్ళతో అభినయించగలడు అతను. సాయి మాధవ్ గారు.
సాయి మాధవ్ గారు. సో బేసికల్లీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఏ డైలాగ్స్ రాసినా కూడా పులులు, సింహాలు, అలాగే చాలా ఉంటాయి, మీసాలు ఇవన్నీ. సో ఈ సినిమాలో కూడా ఆ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నారు. మరి మీ డైలాగ్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఇట్లనే ఉంటాయా? ఏ సినిమా అయినా కథను బట్టి ఉంటాయమ్మా. కథను బట్టే కానీ పులులను బట్టి సింహాన్ని బట్టి ఉండవు. పులులకి సింహాలకి డైలాగ్ రాసినా కూడా వేస్ట్ అయి చెప్పలేదు. చౌదరి గారు, చెప్పండి అన్న. చౌదరి గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు, చాలామందికి హ్యాపీ అది. అంటే 9 years గ్యాప్ వచ్చింది సార్. ఈ 9 years గ్యాప్లో ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ అయింది, 24 క్రాఫ్ట్స్లో కూడా చాలా డెవలప్ అయింది, అండ్ ఇండస్ట్రీ కూడా ప్రపంచానికి తెలిసింది. అండ్ మీ సినిమాల నుంచి కానీ, ఈ 9 yearsలో వచ్చిన సినిమాల నుంచి కానీ, ఇండస్ట్రీలో ఈ గ్యాప్ టైంలో మీరు ఇంకెక్కువ ఏమైనా తెలుసుకోవడానికి, ఎక్కువగా ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా? నిరంతరం స్టడీ చేస్తున్నాను భయ్యా, నిరంతరం స్టడీ చేస్తున్నాను. నా వెనకాల కెమెరా పెట్టుంటే మీకు అర్థమయ్యేది. నేను చదివే పుస్తకాలు కానీ, చూసే మనుషులు కానీ, చూసే సినిమాలు కానీ, నేను టెక్నికల్గా ఏమేమి సినిమాలు తీస్తున్నారు, ఎట్లా తీస్తున్నారు, ఎలాంటి ఎక్విప్మెంట్లు వచ్చినాయి, ఎలాగ పరిశ్రమిస్తున్నారు, ఎలాంటి స్క్రీన్ ప్లే చేస్తున్నారు, అన్ని ప్రతి సినిమా నేను చూస్తుంటాను. ఐమాక్స్కి మీరు వచ్చినా రాకపోయినా అన్ని సినిమాలు నేను చూస్తుంటాను. దాని వెనకాల అంత స్క్రీన్ ప్లే టర్మ్స్లో వర్క్ చేశారు, దానికి ఎంత లైటింగ్ ప్యాటర్న్స్ ఎలాంటివి మారుతున్నాయి, ఎలాంటి ఎక్విప్మెంట్లు పెట్టి ఏం చేస్తున్నారు అన్నీ నేను నిరంతరం దాని గురించి పరిశ్రమిస్తుంటాను, అన్వేషిస్తుంటాను, తెలుసుకుంటా ప్రయత్నిస్తున్నాను. వైవిఎస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం. పాతాళ భైరవ సినిమాని ఏమైనా సోషలైజ్ చేస్తున్నారా? అదేం లేదండి, అదేం లేదు. చెప్పండి బాయ్. గీత గారు, న్యూ టాలెంట్ అట్ రోల్స్ అని పెట్టారు యాక్చువల్గా. మరి మిగతా నటినట్లు వీళ్ళందరినీ కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నారు, బట్ డైరెక్టర్గా వైవిఎస్ చౌదరి గారిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఆయనకి ముంచి పని, కూలి పని ఇంకెవరు చేయగలరు? చౌదరి గారు అంతా ఒకే వైవిఎస్ డైలాగ్ చౌదరి గారిని మరోసారి సరికొత్తగా అయితే పరిచయం చేస్తున్నారు. అన్నిటికీ సరిపోయే డైలాగ్ అదే అండి. అయితే కథ ఒప్పించారా ఆయన, లేకపోతే మీరు కథ ఒప్పుకున్నారు, సాటిస్ఫైడ్ ఒప్పుకున్నారా, లేకపోతే ఆయన ఒప్పించారా బలవంతంగా? నాకు ఏ కథ వచ్చినా ఆవిడకి ముందు చెప్తానండి, అందుకని ఒప్పుకుంటుంది ఆవిడ. ఫైనల్ క్వశ్చన్ ఒకటి గీత గారికి. మీ న్యూ టాలెంటెడ్ రోల్స్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి ఒకరిని పరిచయం చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ ఆయనకి ఎంతో ఇష్టమైన మహేష్ బాబు గారి అబ్బాయి కూడా మరి ఉంది కదా, ఆయన కూడా మీ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? గౌతమ్ కృష్ణ అవకాశం వస్తే తప్పకుండా అండి. చౌదరి గారు, సార్ చౌదరి గారు, మీరు ఇప్పటివరకు హీరో హీరోయిన్ పరిచయం చేయలేదు. అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని పరిచయం చేస్తారా? స్టార్ట్ చేయక ముందు చేస్తారా? నెక్స్ట్ ఈవెంట్లో వాళ్ళ యొక్క ఫొటోస్, వాళ్ళ యొక్క వీడియోస్ అన్ని మీకు పరిచయం చేస్తాను. మీ అనుమతి తీసుకుని షూటింగ్కి వెళ్తాను. చౌదరి గారు, అనుమతి చెప్పండి, మీరు అడగండి అమ్మా. అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి బాలయ్య గారి బర్త్డే రోజు, సెకండ్ ఈవెంట్ వచ్చేసి మహేష్ బాబు గారి బర్త్డే రోజు. సో థర్డ్ ఈవెంట్ ఈ మూవీకి సంబంధించి ఎవరితో పెట్టమంటారు చెప్పండి. సెప్టెంబర్, అదే నా క్వశ్చన్, సెప్టెంబర్ 2 ఉంటుందా, లేకపోతే నాగార్జున గారి బర్త్డే August 29 మీరు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతా. ఓకే.